Hello, my dear Bangarams. Welcome to Royal Enfield Classic 350 2024 25 మోడల్ లైనప్ ఏదైతే లాంచ్ చేయబడిందో జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్. నేను ఆ లాంచ్ ఈవెంట్ నుంచే మీకు ఈ వీడియో తీసుకొస్తున్నాను. కానీ వాయిస్ ఓవర్ చేస్తున్నాను ఎందుకంటే దీంట్లో మ్యూజిక్ అనేది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లే అవుతుంది. అది మనకి కాపీరైట్ స్ట్రైక్ తీసుకురాకూడదని. ఎల్ఈడి ల్యాంప్ మనం ముందు చూస్తున్నాం. ఇది ఒక మేజర్ అప్డేట్ అనమాట. సేమ్ మన సూపర్ మిటియోర్ హెడ్ ల్యాంప్ ఏదైతే ఉండనో అదే హెడ్ ల్యాంప్ ఇచ్చారు. పైలట్ ల్యాంప్స్ కూడా ఎల్ఈడి పైలట్ ల్యాంప్స్ ఇచ్చారు. కానీ టర్న్ బ్లింకర్స్ అయితే ఇప్పటికీ హాలోజన్ ఇస్తున్నారు. దానికి ఆప్షన్ ఉన్నట్టుంది. ఏదైనా ఒక బైక్ మేము ఎల్ఈడి టర్న్ బ్లింకర్స్తో చూసాము. జే సిరీస్ ఇంజిన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. 350cc సింగిల్ సిలిండర్ ఫ్యూల్ ఇంజెక్టెడ్ ఇంజిన్ అనమాట. అరౌండ్ 20 bhp మ్యాక్స్ పవర్, 27 Nm మ్యాక్స్ టార్క్, అనలాగ్ కన్సోల్ విత్ డిజిటల్ డిస్ప్లే ఫర్ ఫ్యూయల్ గేజ్ అదంతా ఇచ్చారు. మనకి స్విచ్ గేర్ ఏమో సేమ్ మన మీటియోర్ లాగా ఇచ్చారు. వెనకాల కూడా టైల్ ల్యాంప్, ఎల్ఈడి టైల్ ల్యాంప్ అండ్ టర్న్ బ్లింకర్స్ ఏమో నార్మల్ టర్న్ బ్లింకర్స్ అనమాట. క్రోమ్ ఎగ్జాస్ట్ అండ్ క్రోమ్ స్పోక్ వీల్స్తో పాటు ఇక్కడ వస్తుంది. ఆ కలర్ చాలా నీట్గా ఉంది. ఇది ఎమరల్డ్ గ్రీన్ అంటారు. ఆల్మోస్ట్ 7 కలర్ వేస్ లాంచ్ చేశారు. అండ్ ఆల్మోస్ట్ 100 years లెగసీ అండి క్లాసిక్ అండ్ ఈ యొక్క రాయల్ ఎన్ఫీల్డ్ది ఈ మోటార్ సైకిల్ ఇండస్ట్రీలో. అండ్ అందుకనే ఇప్పటికి కూడా యూకే అండ్ యుఎస్లో అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్లో దీనికి చాలా రెస్పెక్ట్ ఉంది. అండ్ మేడ్ లైక్ అ గన్ అనే ఒక ట్యాగ్ లైన్తో వస్తుంది. చాలా ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ గన్స్ చేసేవాళ్ళు రాయల్ ఎన్ఫీల్డ్. అండ్ ఇక్కడ చూడొచ్చు ఈ యొక్క ఎమరల్డ్ గ్రీన్ విత్ క్రోమ్ ఫినిష్ మనకి క్లాసిక్ 350 ఒక బ్రాండింగ్. వన్ ఆఫ్ ద మోస్ట్ రాయల్ లుకింగ్ మోటార్ సైకిల్స్. అండ్ దీంట్లో ఏంటి స్పెషాలిటీ అంటే జనరేషన్స్ టు జనరేషన్స్ ఇది పాస్ ఆన్ అవుతుంది. ఏదో ఒక ఆస్తిని పాస్ ఆన్ చేస్తున్నట్టు ఇది డాడీ యూజ్ చేస్తారు. డాడీ యూజ్ చేసిన తర్వాత వాళ్ళ అబ్బాయి యూజ్ చేస్తాడు. వాళ్ళ అబ్బాయి యూజ్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ అబ్బాయికి అది తీసి పెడతారు. అలా వాళ్ళు కస్టమైజ్ చేస్తూ దాన్ని మాడిఫై చేస్తూ ఇది ఒక ఫ్యామిలీ హెరిటేజ్ లెక్క ముందుకు వస్తుంది. అందుకనే దీనికి ఉన్న పాపులారిటీ, టైమ్లెస్నెస్, ఇమ్మోర్టాలిటీ అనేది ఒక ఇమ్మోర్టల్ మెషిన్గా ముందుకు వస్తుంది అనేది నేను చెప్పదలుచుకుంటున్నాను. డిజైన్ చూడండి, ఇప్పటికి కూడా వన్ ఆఫ్ ద రాయల్ లుకింగ్ మోటార్ సైకిల్స్ అండ్ స్ట్రేట్ ట్రూ టు యువర్ డ్రీమ్ అండ్ స్టే ట్రూ టు ద అంటే బేసిక్ ఏదైతే సోల్ ఆఫ్ మోటార్ సైక్లింగ్ ఉందో అది వాళ్ళు సెలబ్రేట్ చేస్తూ వచ్చారు. ఇప్పటికి కూడా అదే వాళ్ళు బిలీవ్ చేస్తున్నారు. ఏది వాళ్ళు డిఫరెంట్గా ట్రై చేయలేదు. వాళ్ళు అడ్వెంచర్ బైక్స్ ఉండనివ్వండి, ఏదైనా కానీ వాళ్ళకంటూ ఒక ఫార్ములా ఉంది. దాన్నే వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చారు. ఎవరిని కాపీ చేయడానికి ట్రై చేయలేదు. అండ్ దట్ ఈస్ వాట్ సెట్స్ దెమ్ అపార్ట్. అండ్ అక్కడ సిద్ధార్థ్ లాల్ ఎవరు చైర్మన్ ఉన్నారో వాళ్ళని కలవడం జరిగింది. ఇది కూడా నేను ఇప్పుడు జస్ట్ సెల్ఫీ మోడ్లో పెట్టుకొని ముందుకెళ్తున్నాను. అక్కడ ఇది రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 ముంబైలో లాంచ్ అయింది. ఈ 7 కలర్ వేస్ అండ్ కొత్త మోడల్ అనమాట. అండ్ ఇది లాంచ్ ఈవెంట్ నుంచి హైలైట్స్ మీకు యాజ్ ఇట్ ఈస్ తీసుకొస్తున్నాను. ఎందుకంటే వెనకాల బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ ప్లే అవుతుంది కాబట్టి నేను ఆడియో మ్యూట్ చేసేసి వాయిస్ ఓవర్ ఇస్తాను. ఇక్కడ వెనకాల చూసినట్టే మీకు స్కేల్ మోడల్స్, ఇది ఒక్కొక్క స్కేల్ మోడల్స్ ఆల్మోస్ట్ 80,000 అండి, ఆల్మోస్ట్ 80,000 రూపీస్. సో ఇది కొంచెం లైఫ్ సైజ్ స్కేల్ మోడల్ అని చెప్తున్నా, కలెక్టర్స్ ఐటమ్ అనమాట. సో ఎవరైతే రాయల్ ఎన్ఫీల్డ్ హార్డ్ కోర్ ఫ్యాన్ బాయ్స్ ఉన్నారో వాళ్ళు ఇది ఒక కలెక్టబుల్ ఐటమ్ లెక్క వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. దీంట్లో అయితే ప్రతిదీ 500ది వాళ్ళు పెట్టారు. సో చాలామంది ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఈ 350తో పాటు 500 కూడా లాంచ్ చేస్తారేమో అని అనుకున్నారు. BS6 Phase 2 మోడల్. ఎందుకంటే అది చాలా రోజులుగా అది డిస్కంటిన్యూ చేయబడింది. అండ్ ఇక్కడ ఇతను మా ఓల్డ్ స్కూల్ ఫ్రెండ్ అనమాట, క్షితేజ్. చాలా రోజుల తర్వాత కలిసాడు. అండ్ వన్ ఆఫ్ ద రాయల్ ఎన్ఫీల్డ్ అఫీషియల్స్ అనమాట. ఇది మనకి ఏదైతే శాండ్ స్టామ్ ఈ ఒకలాంటి ఆ కాకి కలర్ ఉందో, డెజర్ట్ స్టామ్ కలర్. సో చాలా చక్కగా కనిపిస్తుంది. బ్లాక్ డౌట్ రిమ్స్ అనమాట. మా ఫ్రెండ్ కూడా ఒక రాయల్ ఎన్ఫీల్డ్ ఫ్యాన్ బాయ్ ఉన్నాడు. సో క్లాసిక్ 350 బ్రాండింగ్ అక్కడ కనిపిస్తుంది. బ్లాక్ డౌట్ ఇంజిన్. అండ్ ఇది ఆల్మోస్ట్ సిగ్నల్స్ ఎడిషన్ లెక్క మనకి ఆ సీరియల్ నెంబర్ కానివ్వండి, ఆ బ్రాండింగ్ కానివ్వండి, ఈవెన్ సేమ్ ఆ 1950s మిలిటరీ మోటార్ సైకిల్స్ లెక్క వాళ్ళు ఆ క్యామో ఇది ఇచ్చారు, ఏదైతే పెయింట్ స్కీమ్. అండ్ బ్లాక్ డౌట్ సైలెన్సర్ ఇచ్చారు. అండ్ పవర్ టార్క్ స్పెక్స్ అయితే నేను చెప్పేసాను. టెలిస్కోపిక్ ఫోక్స్ ఉన్నాయి ముందు. ఏదైతే మీరు సస్పెన్షన్ కవర్స్ ఉన్నారో దాన్ని చూసి యూఎస్డి ఫోక్స్ అనుకోకండి, అది కవర్ లోపల చూస్తే మీకు టెలిస్కోపిక్ ఫోక్స్ అని తెలుస్తుంది. అండ్ వెనకాల కూడా మనకి ట్విన్ షాక్ అబ్జార్బర్స్ ఆఫర్ చేశారు. ఇది ఇంకొక కలర్ ఫుల్ బ్లాక్ అనమాట, ఫుల్ మ్యాట్ బ్లాక్ కలర్. ఆల్మోస్ట్ మన గోస్ట్ రైడర్ బైక్ లెక్క కనిపిస్తుంది. నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ అనమాట. ఎందుకంటే బ్లాక్ ఈజ్ బ్యూటిఫుల్, బ్లాక్ ఈజ్ ఎలిగెంట్ అండ్ బ్లాక్ ఈజ్ క్లాసీ అంటారు. అండ్ క్లాసిజంని హైలైట్ చేసేది రాయల్ ఎన్ఫీల్డ్. దాంట్లో ఈ ఫుల్ బ్లాక్ కలర్ ఇంకా దాన్ని వేరే లెవెల్కి తీసుకెళ్తాదని చెప్తున్నాను అండ్ భావిస్తున్నాను. అండ్ అలాయ్ వీల్స్ మనకి ట్యూబ్లెస్ టైర్స్తో పాటు ఈ మోడల్ అనేది లాంచ్ చేయబడుతుంది. ఎందుకంటే మిగతా స్పోక్ వీల్స్తో మనకి ట్యూబ్ టైర్స్ వస్తాయి, ట్యూబ్లెస్ టైర్స్ రావు. సో అదొక విషయం మీరు గమనించాలి. అండ్ మీ యొక్క ఫేవరెట్ కలర్ వే ఏంటి? ఈ ఎమరల్డ్ గ్రీనా, మ్యాట్ బ్లాకా, లేకపోతే డెజర్ట్ స్టామా, లేకపోతే నెక్స్ట్ నేను ఇంకోటి చూపిస్తాను. ఇది ఒకలాంటి సిల్వర్ కలర్ ట్రై కలర్ వేరియంట్ అనమాట.
సిల్వర్ కలర్ వేరియంట్ మీరు చూసినట్లయితే మనకి ఒకలాంటి బ్లాక్, రెడ్ అండ్ సిల్వర్, రెడ్ ఆరెంజ్ అయితే అంటే లైటింగ్ చాలా ఛాలెంజింగ్ ఇచ్చారు. అసలు యాక్చువల్ కలర్ వేస్ సరిగ్గా కనిపించేటట్లు అట్లీస్ట్ ఎల్ఈడి లైటింగ్ పెట్టాల్సింది వాళ్ళు. ఇదంతా ఒకలాంటి ఆ క్లబ్ లౌంజ్ లాంటి లైటింగ్ పెట్టేసరికి ఎగ్జాక్ట్ కలర్స్ అనేది సరిగ్గా అపారెంట్గా కనిపించలేదు. మన ఇదైతే సిల్వర్ కలర్ విత్ బిట్ ఆరెంజ్ స్ట్రైప్ అండ్ ఫుల్ బ్లాక్ అనమాట. సో మీకు ఈ కలర్ దీంట్లో చూసినట్లయితే మీకు ఎల్ఈడి టర్న్ బ్లింకర్స్ కనిపిస్తున్నాయి, అలాయ్ వీల్స్ ఉన్నాయి, ట్యూబ్లెస్ టైర్స్ ఉన్నాయి, ఫుల్ బ్లాక్డ్ అవుట్ సైలెన్సర్ ఉంది, ఇది సాఫ్ట్ ప్యానియర్ కేసెస్ ఉన్నాయి. అండ్ ఇది బండి యొక్క ఓవర్వ్యూ అండ్ ఫస్ట్ లుక్ ప్రీవ్యూ అనమాట. బండి అవైలబుల్ ఉన్నప్పుడు నేను రైడ్ చేసి చూపిస్తాను. అండ్ అన్న ఓక్లే కలెక్షన్ ఉందని మీకు అందరికీ తెలుసు, ఇది లేటెస్ట్ కొన్న మోడల్ అనమాట. ఇది అన్నకి సూట్ అయిందా లేదో తెలియజేయండి. అండ్ ఎస్ అండి, క్లాసిక్ 350 లాంచ్కి రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు మనని ఇన్వైట్ చేశారు, దానికి వాళ్ళు చాలా చాలా థ్యాంక్స్. మీరు కూడా నిన్ననే అడిగారు, సో మీకోసం ఈ వీడియో ప్రజెంట్ చేశాను. ఎఫర్ట్ని అప్రిషియేట్ చేయడానికి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైట్ సేఫ్.